హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చాలా హెల్తీగా స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. అది వచ్చి సోయాతో చేస్తున్నాను. సోయా కట్లెట్స్ అండి. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా. పిల్లలకి ఇలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. ముందుగా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు వేసుకొని, ఇప్పుడు సోయా ఉంటాయి కదా, సోయా చంక్స్, అవి చిన్నవైనా తీసుకున్నా పర్వాలేదు, పెద్దవి తీసుకున్నా పర్లేదు. నేను ఇక్కడ చిన్నవి తీసుకున్నాను, 1 కప్పు తీసుకున్నాను. తీసుకొని ఇలా వేడి నీటిలో వేసుకొని ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుందాము. ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఇవి కూడా ఇప్పుడు చేత్తో వీటిని గట్టిగా వాటర్ లేకుండా పిండేసి వేరే ఒక ప్లేట్లోకి తీసుకోండి. చూడండి, మనం వేసిన వాటర్ అంతా బాగా పీల్ చేసుకున్నాయి కదా. ఇప్పుడు వాటర్ లేకుండా పిండుకొని వేరే ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటిని ఇలా పిండేసిన వాటన్నిటిని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా ఏం గ్రైండ్ చేసుకోవాలని అవసరం లేదు. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మరీ మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు. కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు దీంట్లో పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఆనియన్ కటర్ ఉంటుంది కదా, అందులో వేసుకొని నేను ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోండి. అందులోనే చిన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. అలాగే దాంట్లో పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా ముందుగానే, ఆ పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పును కూడా వేసుకోండి చూసుకొని. ఇప్పుడు ఇందులో ఉడికించిన బంగాళదుంపలను వేసుకోవాలి. ఇలా చేత్తో మెత్తగా చేసుకొని వేసుకోండి. మీడియం సైజు ఒక 2 బంగాళదుంపలు తీసుకొని ఇలా మెత్తగా చేసుకొని వేసేసుకోవాలి. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ కారం కూడా వేసుకుంటున్నానండి. కారం చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసాం కదా, అలా చూసుకొని వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పొడి కూడా వేసుకోండి. 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు చివరగా ఒక 2 స్పూన్లు బియ్య పిండి వేసుకోండి. ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోండి. నీళ్ళుగానే ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు, వేసుకోకుండానే కలుపుకోండి, సరిపోతుంది. ఇలా ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కట్లెట్స్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా కొంచెం మందంగా ఉన్నట్టు చేసుకోవాలి. కట్లెట్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, ఆ విధంగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేసుకోండి. ఇలా అన్నీ ఒకేసారి చేసుకొని ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసుకొని తీసుకున్నాం కదా ఇప్పుడు ప్లేట్లోకి. ఇప్పుడు ఇవి తినేటప్పుడు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి కదా, అందుకోసం అని వీటిని పైన క్రిస్పీగా ఉండడం కోసం మనం ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు బియ్య పిండి కానీ, లేదంటే మైదా పిండి కానీ, కార్న్ఫ్లోర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. వీటిలో నేను ఇక్కడ బియ్య పిండి తీసుకున్నాను. అలాగే దాంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పల్చగా కలుపుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ కట్లెట్స్ని చేసిన వాటిని అందులో డిప్ చేసుకొని, బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, అంటే బ్రెడ్ పొడి, దాంట్లో డిప్ చేసుకొని తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకి బయట అనేది క్రిస్పీగా ఉంటుంది. తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.
ఇలా చూపిస్తున్న విధంగా ఇలా పలుచగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ముందు ఇందులో కలిపిన ఈ లిక్విడ్లో డిప్ చేసి ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసుకోండి. ఇలా డిప్ చేసిన వాటినన్నింటిని ఒక 3-4 ఒకేసారి ఇలా డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఆ తర్వాత డీప్ ఫ్రై కావాలని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పెనం మీద కూడా వీటిని కాల్చుకొని తీసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ స్టవ్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ డీప్ ఫ్రై చేసుకోవట్లేదు, జస్ట్ షాలో ఫ్రై చేసుకుంటున్నాను అంతే. అంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. మీరు ఇవి ఎక్కువ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత వేసుకోండి కళాయికి పట్టినన్ని. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గట్టిపడిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోవాలి. వేసిన వెంటనే తిప్పినా మనకి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోతాయి. అందుకే కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. ఇలా రెండు పక్కల మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ ఫ్లేమ్ చూసుకోండి, మరీ లోగా ఉన్నా మనకు ఆయిల్ పీల్చేస్తాయి. ఆయిల్ వేడిగా లేకపోయినా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాల్చుకోవాలి. ఇక్కడ చూడండి మంచి రంగు వచ్చినాయి కదా. ఇలా ఈ రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి టిష్యూ వేసుకొని తీసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుంది. అంతేనండి, చూసారు కదా చాలా ఈజీగా సోయా కట్లెట్స్ రెడీ అయిపోయినాయి కదా. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇది టమాటో కెచప్తో తీసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.